రైట్. సినిమా రంగం మన పోరగాళ్ళంతా అంగీలు చింపుకొని బ్యానర్లు కట్టుకొని పొద్దుగాలనే 3:30 షోకి వెళ్ళిపోయి తొక్కిసలాటలో కిసకిస తొక్కించుకొని చచ్చిపోతారు చూడు, మనమే ఆడుంటాం. మరి ఆ స్క్రీన్ల మీద ఉండేటోళ్ళు ఎవరయ్యా అంటే ఇక చూడరు, హీరోలు ఎవరయ్యా అంటే సినిమా హీరోలు ఏ కులానికి చెందినవారో తెలుసా? ఎన్టీ రామారావు కమ్మ, అక్కినేని నాగేశ్వరరావు కమ్మ, అక్కినేని నాగార్జున కమ్మ, అక్కినేని నాగచైతన్య కమ్మ, అక్కినేని అఖిల్ కమ్మ, జూనియర్ ఎన్టీఆర్ కమ్మ, మంచు మోహన్ బాబు కమ్మ, నందమూరి బాలకృష్ణ కమ్మ, దగ్గుపాటి వెంకటేష్ కమ్మ, జగపతి బాబు కమ్మ, కృష్ణ ఘట్టమనేని కమ్మ, మహేష్ బాబు కమ్మ, మురళీమోహన్ కమ్మ, రాజేంద్ర ప్రసాద్ గద్దె కమ్మ, శోభన్ బాబు కమ్మ, దగ్గుబాటి రానా కమ్మ, గుమ్మడి వెంకటేశ్వరరావు కమ్మ, కొంగర జంగయ్య కమ్మ, గిరిబాబు కమ్మ, నందమూరి హరికృష్ణ కమ్మ, మంచు విష్ణువర్ధన్ కమ్మ, నారా రోహిత్ కమ్మ, నాని నవీన్ బాబు కమ్మ, చిరంజీవి కాపు, పవన్ కళ్యాణ్ కాపు, రామ్ చరణ్ కాపు, అల్లు అర్జున్ కాపు. కాపుల నుంచి ఒక 4-5 మిగతా వాళ్ళంతా అంటే మేజర్గా ఎక్కడైతే మనీ ఫ్లో అవుతుందో ఆ ఏరియాలు వీళ్ళు క్యాప్చర్ చేశారు. అంటే హీరోలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి బిడ్డ సుమన్, టాడీ టాపర్ సుమన్ను మరి ఇక్కడ స్టూడియోలు ఉన్నాయి, పద్మాలయ స్టూడియో, రామానాయ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, ఇంకేమేవో స్టూడియోలు ఉన్నాయి 4-5. మరి మా బీసీ వాడికి సుమన్కి స్టూడియో ఎందుకు లేదు మా గౌడ జాతి బిడ్డకు? ఇగో ఇందుకోసం వరంగల్లో సభ అవసరం. రకరకాల చాలా మంది ఏం పెడుతురు సభ అంటే ఇంకా చాలా ఉన్నాయి, మేము చెప్పుకోవాల్సిన లెక్కలు ఒకటి కాదు. ఈ భూమి ఈ మొత్తం ఏది పంచభూతాలే ఆశ్చర్యపడాయని ఉన్నాయి ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి అంశాలు. ఇందుకోసం సభ అవసరం. ఎటుపోయింది బీసీల వాటా? ఏమైపోయింది బీసీల వాటా ఈ తెలంగాణ రాష్ట్రంలో? బీసీలను బిచ్చగాళ్ళుగా ట్రీట్ చేసి ఓట్లు మీ కాడున్నాయి, ఓట్లు మాయి రాజ్యం మాదే, ఓట్లు మాయి రాజ్యం మాదే. అందుకోసమే ఇవాళ బీసీలలో ఉన్నటువంటి వాళ్ళమంతా కులాలుగా కాదు బిగ్ క్లాస్గా ఒకటైతా ఉన్నాం మేము. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బిగ్ క్లాస్, బెస్ట్ క్లాస్. అందుకోసమే సభ నిర్వహిస్తా ఉన్నాం. ఈ సభకు మీరందరూ హాజరు కావాల్సిందిగా మీ అందరిని బీసీ సోదరులందరినీ, ముస్లిం, మైనారిటీ, క్రిస్టియన్ ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో అందరూ హాజరు కావాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, బ్రాహ్మణ సోదరులారా, ఆర్యవైశ్య సోదరులారా, మీకు అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. మీకు న్యాయం జరగడం కోసం కూడా మేమే పోరాడతాం, ఇక్కడ ఇవన్నీ సరిపోవన్నట్టు ఈడబ్ల్యూఎస్ కోట, మళ్ళా ఇవన్నీ సరిపోవన్నట్టు ఈడబ్ల్యూఎస్ కోట. కాబట్టి ఈ అన్యాయాన్ని చూస్తూ భరించడానికి సిద్ధంగా లేం బీసీలం. అందుకోసం కావాలా ఇలా జ్యుడిషియరీ మీదే, మీడియా మీదే, పాలిటిక్స్ మీవే, పార్టీలు మీవే, మేము ఓటర్ల మా ఖాళీ పన్నులు కట్టాలి, మీకు ఓట్లేయాలి. ఇగో దీనికోసం మీటింగ్ అవసరం ఉంది సోదరులారా. ఫిబ్రవరి 2 తారీఖు అంటే వచ్చే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరగబోతున్నటువంటి లక్షలాది మంది బీసీల బహిరంగ సభకు మీరంతా లక్షలాదిగా తరలిరండి. ఎక్కడున్నా ఒక అడుగు వచ్చిపోండి, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో ఇది ఇందుకోసం సభ అవసరం, ఇందుకోసం ఆ కార్యక్రమం అవసరం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.